దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్ర గుంజితే నాకు చెయ్యి వస్తుంది, నాకు మొత్తం చెయ్యి గున్నొచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్ కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీ నడిచే ప్రతి రోడ్డు ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీనవంక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇప్పించిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినాయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తుందా రేవంత్ రెడ్డి గారు? మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? కానీ మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బిడ్డ నిన్ను అసలే ఇచ్చిపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఐ కావచ్చు, సిఐ కావచ్చు, తేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారెంటీగా అప్పుడు తేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పినా కదా క్లియర్ గా, మీకు చెప్పిన అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్న అడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు ఉంది, చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు, ఇంతసేపు వెయిట్ చేసినాం. మాకు 10:30కి టైం ఇచ్చిండు, దానం నాగేందర్ గారు రాలేదు. బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ముందే ములాఖత్ అయిపోయారని క్లియర్ గా చెప్పిన, వాళ్ళు ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు, అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటాం. ఇవాళ 18 తారీఖుకి వస్తామని సింపుల్ గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా, 18 తారీఖుకి మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు వేణు కేవలం ఫిబ్రవరి 6th నాడు అఫిడవిట్ వేయాలి. కాబట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా పిలిచి ఆ పిటిషన్ వేద్దామనే ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందనడం వెరీ క్లియర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ సార్ అంటే ఈ తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన హీరో. కేసీఆర్ అనేటైనా ఈ సిట్టులకి పిట్టులకి భయపడేటోడు ఉండదు. కేసీఆర్ బాజాబ్తు క్లియర్ గా చెప్పిండ్రు. ఇవాళ మాకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్, ఒక్క నిమిషం నేను అడిగిన క్వశ్చన్ చెప్పాను కదా, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ మేము బీఫామ్ చేయడానికి టైం ఇవాళ కావాలి, మరొక డేట్ ఇవ్వండి, తప్పకుండా వస్తామని చెప్పారు. మాకు కేటీఆర్ గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు, సంతోష్ రావు గారు హాజరయ్యారు. తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. దాంట్లో ఏం వరి కావాల్సిన అవసరం లేదు, దేని కూడా భయపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు వెరీ క్లియర్ చెప్తున్నా, వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసిన తప్పుకి 100 కవరింగ్ చేసుకునికే చూస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక దళిత సర్పంచ్ గా
ఎమ్మెల్యే గారు దళిత సర్పంచ్ని కొబ్బరికాయ కొట్టినకుంటా సిపి గారు ఏసీపీ గారు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు. సిపి ఏసీపీ నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకే ఇవాళ దళిత మహిళా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు. ప్రైవేటు వ్యక్తులైన దురలహంకారం వాళ్ళు కొట్టిన తర్వాతనే దళిత మహిళా సర్పంచ్ కొట్టాలట. మరి ఇది ఎన్ని రోజులు ఈ దొరలతో నడుపుతారు? ఈ ప్రైవేటు వ్యక్తి వార్డు మెంబర్ అయిన కానోనికి కూడా ఎన్ని రోజులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నిటికీ కూడా సమాధానం వస్తుంది. కాలం ప్రతిదానికి కూడా సమాధానం చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. వేయడం జరిగిందని మీ అందరు కూడా తెలుసు. ఇలా పిటిషన్ మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్ గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం లోపలికి. ఇవాళ